హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిహెచ్ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఒక పెద్ద కుటుంబానికి జరిపోయి నార్త్ ఫేసింగ్ 3 BHK హౌస్ అయితే చూద్దామండి. మనకు లోపల కన్స్ట్రక్షన్ అయితే చాలా క్వాలిటీగా అయితే చేయించారండి. మనకు లోపల గుమ్మాలన్నీ కూడా కిటికీలు గ్రానైట్తో అయితే చేయించారు. లోపల వుడ్ వర్క్ కూడా చాలా బాగా చేయించారండి. ఫ్రెండ్స్, మనకి ఈ బిల్డింగ్ ఉన్న ఏరియా కూడా చాలా మంచి ఏరియాలో అయితే కట్టించారండి. జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో మనం మెయిన్ రోడ్కి అయితే వెళ్ళొచ్చు. ఫ్రెండ్స్, ఇంక ఇంటి డీటెయిల్స్లోకి వెళ్తే మనకు కనిపిస్తున్న ఈ 2 హౌసెస్ కూడా సేల్కి అయితే ఉండండి. సేమ్ రెండు కూడా లోపల ఒకలాగా ఉంటుంది. మనకి ఇంటి మెజర్మెంట్స్ వచ్చి 25x88, ఇది ఒకటి 222 గజాలు. ఇది సెన్స్లో చూస్తే 4.5 సెంట్లు దాటైతే వస్తుందండి. ఫ్రెండ్స్, మనకు ఫ్రంట్ ఎలివేషన్ అయితే మంచిగా అయితే ఇచ్చారు. అలాగే ఇంటి డీటెయిల్స్ కోసం వీడియో చివరి వరకు చూడండి. హౌస్ ఎక్కడ ఉంది, హౌస్ ప్రైస్ అని చెప్తున్నారు, వీడియోలో అయితే చెప్తాను. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి, నాకు కొంచెం సపోర్ట్గా అయితే ఉంటుంది. అలాగే మన వీడియోకి అయితే కొంచెం లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల అయితే వీడియో కొంచెం ఎక్కువ మందికి అయితే చేరుతుంది. ఫ్రెండ్స్, మనకు ఫ్రంట్ పార్కింగ్ ఏరియాలో టోటల్ డిజైన్ అయితే బాగుందండి. పార్కింగ్ ఏరియా అయితే పెద్దది కనిచ్చారు. ఈజీగా XV కార్ లాంటిది కూడా ఈజీగా పెట్టచ్చండి. ఫ్రెండ్స్, మనకి ఇది ఎల్సే పార్కింగ్ అయితే ఇచ్చారండి. మనకు బిల్డింగ్ అయితే 8 అడుగులు వదిలేసి వెనకైతే కట్టించారు. మనకు బిల్డింగ్ ఫ్రంట్ ఎలివేషన్ కూడా బాగుందండి. ఇక్కడ నుంచి కూడా చూడొచ్చు. మనం ఇక్కడ కూడా బల్లి అయితే పెట్టుకోవచ్చండి. పార్కింగ్ ఏరియా అయితే పెద్దదిగానే ఉంది. POP సీలింగ్ డిజైన్ కూడా బాగుందండి. ఇక్కడ ఫ్రంట్ పిల్లర్కి అయితే టోటల్గా గ్రానైట్ అయితే యూజ్ చేశారు. సెంటర్లో మనకు బాటర్స్ కూడా ఇచ్చారు. అలాగే ఫ్రంట్ మెయిన్ డోర్కి అయితే టోటల్గా టేకుట్ అయితే యూజ్ చేశారండి. ఇది డల్ పాలిస్ అయితే యూజ్ చేశారు. పక్కనే విండో కూడా వచ్చింది. మనకి బిల్డింగ్ నార్త్ వెస్ట్లో వాయులో ల్యాండింగ్ అయితే ఇచ్చారండి. ల్యాండింగ్ కిందే కామన్ బాత్రూమ్ అయితే ఇచ్చారు. అలాగే మోటార్ పాయింట్ కూడా ఇచ్చారు. మనం కామన్ బాత్రూమ్లో అయితే ఇండియన్ వేర్ బేసిన్ అయితే యూజ్ చేశారు. ఇంకా చిన్న చిన్న వర్క్స్ అయితే బ్యాలెన్స్ అవుతుంది. బిల్డింగ్ నార్త్ ఈస్ట్ కార్నర్లో ట్యాప్ అండ్ బోర్ పాయింట్ అయితే ఇచ్చారు. ఈ ఏరియాలో గ్రౌండ్ వాటర్ అయితే బాగుంటుందండి, ప్యూర్ డ్రింకింగ్ వాటరే. అలాగే బిల్డింగ్కి ఈస్ట్ వైప్స్ అందించి 2.5 feet అయితే ఇచ్చారు. టోటల్గా ఫ్లోరింగ్ టైల్స్ అయితే యూజ్ చేశారు. ప్లస్ మనకి ఈ ప్లేస్ అంతా కూడా కావాలంటే మనం గార్డెన్ కింద అయితే యూజ్ చేసుకోవచ్చండి. కుండీలు పెట్టుకుని ఇంక లేట్ చేయకుండా లోపలికైతే వెళ్ళి చూద్దాం. ఫ్రెండ్స్, మన మెయిన్ డోర్ తీసి లోపలికి ఎంటర్ అవ్వగానే 2.5 x 5 ఎటువంటి టైల్స్ అయితే యూజ్ చేశారండి. ఇది టోటల్గా ఫ్లోరింగ్ టైల్స్ అయితే డిజైన్ అయితే బాగుంది. మార్బుల్ సైడ్ అయితే తీసుకున్నారు. వైట్ కలర్లో అయితే వేశారు. మనకు హాల్ అయితే పెద్దగా వచ్చింది. స్ట్రైట్గా టీవీ యూనిట్ అయితే ఇచ్చారండి. హాల్లో POP సీలింగ్ డిజైన్ అయితే బాగుందండి. చాలా మంచిగా అయితే ఇచ్చారు. అలాగే ఫ్యూచర్లో రోప్ రేటింగ్ పెట్టుకున్న కూడా పాయింట్ అయితే ఇచ్చారండి. ఫ్రెండ్స్, మనకు హాల్ అయితే చాలా పెద్దదిగానే ఇచ్చారు. హాల్ మెజర్మెంట్స్ వచ్చి 9.5 x 30 అండి. హాల్ అయితే పెద్దదిగా ఉంది. అలాగే హాల్లో ఈస్ట్ వైపు కూడా మనకు లోపల విండోస్ అన్ని కూడా గ్రానైట్తోనే చేయించారండి. లోపల విండోస్ అన్ని కూడా UPVC విండోస్ అయితే యూజ్ చేశారు. గ్రిల్ డిజైన్ కూడా బాగుందండి. మనకు లోపల కిటికీలు గుమ్మాలు అన్నీ కూడా గ్రానైట్తోనే చేయించారు. మనకు హాల్లో స్టైల్గా టీవీ యూనిట్ అయితే ఇచ్చారు. టీవీ యూనిట్ డిజైన్ అయితే బాగుంది. మనకు అక్కడక్కడ స్పాట్ లైట్స్ కూడా యూజ్ చేశారు. టోటల్గా మ్యాటివ్ ఫినిష్తో గ్రే కలర్ సీట్స్ అయితే యూజ్ చేశారు. ఫ్రెండ్స్, మనకు హాల్ పెద్దదిగా వచ్చిన కూడా సోఫా సెట్ అది కూడా చాలా ఈజీగా తీసుకోవచ్చండి. అలాగే మనకు హాల్లోకి ఎంటర్ కానీ రైట్ సైడ్ ఇక్కడ పార్టీషన్ అయితే ఇచ్చారండి. బెడ్రూమ్స్కి వెళ్ళేటప్పుడు అయితే పార్టీషన్ డిజైన్ అయితే బాగుంది. మనకు టాప్లో స్పాట్ లైట్స్ అయితే యూజ్ చేశారు. ఫ్రెండ్స్, మన పార్టీషన్లో ఇక్కడ PVC సీట్ అయితే యూజ్ చేశారు. డిజైన్ అయితే బాగుంది. ఫ్రెండ్స్, మనకి ఈ బిల్డింగ్ అంతా కూడా ఒకటే ప్యాటర్న్లో లామినేట్ సీట్స్ అయితే యూజ్ చేశారు. ఫ్రెండ్స్, మనకి ఇది సెకండ్ బెడ్రూమ్ అండి. ఇదేమో చిల్డ్రన్ బెడ్రూమ్. ముందు సెకండ్ బెడ్రూమ్ అయితే చూద్దాం. మనకు లోపల గుమ్మలన్నీ కూడా గ్రానైట్తోనే చేయించారండి. బ్లాక్ కలర్ గ్రానైట్ అయితే యూజ్ చేశారు. వర్క్ అయితే క్వాలిటీగానే చేయించారు. ఫ్రెండ్స్, మనకి సెకండ్ బెడ్రూమ్ కూడా పెద్దగా ఇచ్చారు. మాస్టర్ బెడ్రూమ్ అండ్ సెకండ్ బెడ్రూమ్ కూడా రెండు పెద్దగానే ఉంటాయండి. మనకి బెడ్రూమ్ సైజ్ వచ్చి 10 x 14 సైజులు అయితే ఇచ్చారు. మనకి వెస్ట్ వైపుకి అయితే ఇక్కడ విండో అయితే ఇచ్చారండి. POP సీలింగ్ డిజైన్ అయితే బాగుంది. లోపలంతా కూడా చాలా లైట్ కలర్స్ అయితే యూజ్ చేశారు. ఫ్రెండ్స్, మన బెడ్రూమ్లో నార్త్ వైపు గోడకి అయితే టోటల్గా కబోర్డ్ అయితే ఇచ్చారండి. కబోర్డ్ డిజైన్ అయితే బాగుంది. కబోర్డ్కి ఇచ్చే లామినేట్ సీట్స్ అయితే చాలా బాగుందండి. మ్యాటివ్ ఫినిష్తో గ్రే కలర్ అయితే తీసుకున్నారు. మనకు లోపలైతే సిమెంట్ బాలాలు అయితే ఇచ్చారు. వర్క్ అయితే క్వాలిటీగానే చేయించారు. ఫ్రెండ్స్, మనకి ఈ కబోర్డ్లో అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారు. అటాచ్డ్ బాత్రూమ్ అయితే చూద్దామని మనకు బాత్రూమ్ అయితే పెద్దగానే వచ్చారు. 5 x 6 సైజులు అయితే ఇచ్చారు. లోపల వాల్ టైల్స్ డిజైన్స్ అయితే బాగున్నాయండి. పెద్ద పెద్ద టైల్స్ అయితే యూజ్ చేశారు. అలాగే మనకు లోపల సూట్ స్టాప్స్ అన్నీ కూడా ఫిక్సింగ్ అయితే చేశారండి. వర్క్ అంతా కూడా కంప్లీట్ అయితే చేస్తారు. మనకు సెకండ్ బెడ్రూమ్కి ఆపోజిట్లోనే థర్డ్ బెడ్రూమ్ అయితే ఇచ్చారండి. థర్డ్ బెడ్రూమ్ అయితే చూద్దాం. ఫ్రెండ్స్, చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా పెద్దదిగానే ఇచ్చారు. 10 x 11 సైజులు అయితే ఇచ్చారు. మనకి వెస్టర్న్ నార్త్ వైపుకి అయితే 2 కిటికీలు అయితే ఇచ్చారు. ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా బాగుందండి. బెడ్రూమ్లో సౌత్ వైపు గోడకి అయితే టోటల్గా కబోర్డ్ అయితే ఇచ్చారు. సీలింగ్ ఎట్ వరకు తీసుకున్నారు. మనకి కబోర్డ్లోనే అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చారండి. అటాచ్డ్ బాత్రూమ్ అయితే చూద్దాం. మనకి ఈ బాత్రూమ్ కూడా పెద్దదిగా ఇచ్చారండి. 5 x 6 సైజులు అయితే ఇచ్చారు. లోపల వాల్టేజ్ డిజైన్స్ అయితే బాగున్నాయండి. మనకి లోపల శానిటరీ వర్క్, ట్యాప్ వర్క్ అంతా కూడా కంప్లీట్ అయితే చేశారు. ఫ్రెండ్స్, మనకి ఇంటి అడ్రస్ అయితే చెప్తున్నాను చూడండి. మనకి హౌస్ అడ్రస్ వచ్చి కాకినాడ SY కాలనీ వాకలపూడిలో అయితే ఉందండి. మనకి ఇంటి దగ్గర నుంచి వాకలపూడి సెంటర్కి అయితే జస్ట్ 1 km డిస్టెన్స్లో అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, అలాగే ఇటు కాకినాడ పిఠాపురం రోడ్ అచ్చిపేట జంక్షన్కి అయితే 1.5 km డిస్టెన్స్ అయితే వస్తుంది. మనకి సర్పవరం జంక్షన్కి అయితే 4 km డిస్టెన్స్ అయితే వస్తుందండి. మనకి ఇంటి దగ్గర స్కూల్స్, కాలేజీలు అన్నీ కూడా సరౌండింగ్స్లో అయితే ఉంటుందండి. ఏరియా అయితే చాలా బాగుంటుంది.
ఫ్రెండ్స్ మన టీవీ నుండి దాటి కొంచెం ఫ్రంట్కి వెళ్ళగానే పూజా రూమ్ అయితే ఇచ్చారు. పూజా రూమ్ కూడా పెద్దదిగానే ఇచ్చారండి. మనకు లోపల దేవుని పెట్టుకుని పూజ మందిరం కూడా వెళ్ళేస్తున్నారండి. అలాగే ఈస్ట్ వైపుకి అయితే చిన్న కిటికీ అయితే ఇచ్చారు. మన పూజా రూమ్ దాటి కొంచెం ఫ్రంట్కి వెళ్ళగానే ఇదంతా కూడా డైనింగ్ ఏరియా అయితే ఇచ్చారండి. డైనింగ్ ఏరియా అయితే పెద్దదిగానే ఇచ్చారు. 10x12 సైజులు అయితే ఉంటుందండి. డైనింగ్ ఏరియాలో పిఓపి సీలింగ్ డిజైన్ అయితే బాగుంది. అలాగే ఈస్ట్ వైపుకి అయితే ఒక విండో అయితే ఇచ్చారు. మనకి డైనింగ్ ఏరియా పక్కనే కిచెన్ అయితే ఇచ్చారండి. కిచెన్ అయితే తర్వాత అయితే చూద్దాం. మనకి ఫ్రిడ్జ్ అది పెట్టుకోవడానికి పాయింట్ అయితే ఇక్కడ ఇచ్చారండి. పక్కన వాష్ బేసిన్ అయితే ఇచ్చారు. ముందు మాస్టర్ బెడ్రూమ్ అయితే చూద్దామండి. ఫ్రెండ్స్ ఇందాక డైనింగ్ ఏరియా మెజర్మెంట్ అయితే తప్పు అయితే చెప్పానండి. 9.5x12 సైజులు అయితే ఉంటుంది. ఇందాక 10 అని చెప్పాను. ముందు మాస్టర్ బెడ్రూమ్ అయితే చూద్దామండి. మాస్టర్ బెడ్రూమ్ అయితే పెద్దదిగా ఇచ్చారు. ఫ్రెండ్స్ మనకు మాస్టర్ బెడ్రూమ్ మెజర్మెంట్స్ వచ్చి 10x14 అండి. బెడ్రూమ్ అయితే పెద్దదిగానే ఉంది. మనకి బెడ్రూమ్లో వెస్ట్ అండ్ సౌత్ వైపు గోడకి అయితే 2 కిటికీలు అయితే ఇచ్చారు. ఫాల్ సీలింగ్ డిజైన్ అయితే బాగుందండి. మనకి బెడ్రూమ్లో సౌత్ వైపు గోడకి అయితే టోటల్గా కబోర్డ్ అయితే ఇచ్చారు. కబోర్డ్లోనే మనకి ఇక్కడ విండో అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్ మనకి ఇంట్లో వుడ్ వర్క్ కూడా చాలా బాగా చేయించారండి. మీరు కూడా ఇలా వుడ్ వర్క్ చేయించుకోవాలన్నా సరే మమ్మల్ని అయితే ఒకసారి అయితే కాంటాక్ట్ అవ్వండి. ఫ్రెండ్స్ మనకి ఎక్కడైతే అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చారో పక్కనే ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ కింద యూజ్ చేసుకున్నాక వేళ్ళ కట్టించి అయితే ఇస్తున్నారండి. ఇవన్నీ కూడా సెల్ఫ్స్ అయితే ఇచ్చారు. సెంట్రల్ మనకి గ్లాస్ అయితే ఇచ్చారండి. మనకి ఇదంతా కూడా చిన్న సైజు మినీ డ్రెస్సింగ్ టేబుల్ కింద అయితే ఇచ్చారు. డిజైన్ అయితే చాలా బాగుంది. ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చారండి. చూద్దాం. మనకి ఈ బాత్రూమ్ కూడా పెద్దదిగా ఇచ్చారండి. 6 అడుగుల 3 అంగుళాల నుంచి 8 అయితే ఇచ్చారు. మనకి మాస్టర్ బెడ్రూమ్లో ఇచ్చిన బాత్రూమ్ అయితే చాలా పెద్దదిగానే ఉంది. లోపల వాల్టేజ్ డిజైన్స్ కూడా బాగున్నాయండి. ఫ్రెండ్స్ మనకి పక్క బిల్డింగ్ కూడా సేమ్ ఇలాగ ఉంటుందండి. రెండు కూడా అమ్మకానికి అయితే ఉన్నాయండి. ఫ్రెండ్స్ మనకి డైనింగ్ ఏరియా దాటి కొంచెం ఫ్రంట్కి వెళ్ళగానే ఇక్కడ ఓపెన్ కిచెన్ అయితే ఇచ్చారు. కిచెన్లో వుడ్ వర్క్ అయితే చాలా బాగా చేయించారండి. మనకి విండో ఐట్ వరకు వాల్ టైల్స్ అయితే యూజ్ చేశారు. ఈస్ట్ వైపుకి అయితే ఒక విండో అయితే ఇచ్చారు. సిమ్లీ పెట్టుకోవడానికి కూడా పాయింట్ అయితే ఇచ్చారండి. మనం ఇదంతా కూడా స్టోరేజ్ పెట్టుకోవడానికైతే కబోర్డ్ వర్క్ అయితే చేయించారు. ఫ్రెండ్స్ మన కిచెన్లో లామినేట్ సీట్స్ అయితే గ్లాస్ ఫినిష్తో అయితే తీసుకున్నారు. చాలా ఈజీగా అయితే క్లీన్ చేసుకోవచ్చండి. డిజైన్ అయితే బాగుంది. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ సెల్ఫ్స్కి అయితే మినీ లిఫ్ట్ అయితే యూజ్ చేశారండి. వర్క్ అయితే క్వాలిటీగానే చేయించారు. అలాగే లేటెస్ట్ డిజైన్లో కూడా చేయించారండి. ఫ్రెండ్స్ మనకి ఈ కిచెన్ కింద ఓపెన్ ప్లేస్ అయితే ఇచ్చారండి. డైలీ ఐటమ్స్ యూజ్ చేసుకుని సెల్ఫ్స్ అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్ మనకి కిచెన్ అయితే చాలా బాగా చేయించారండి. మాడ్యులర్ కిచెన్ అయితే చేయించారు. ఇక్కడ 3 బాస్కెట్స్ అయితే ఇచ్చారండి. మనకి బాస్కెట్స్ కూడా పెద్దగానే ఉన్నాయండి. వర్క్ అయితే క్వాలిటీగానే చేయించారు. వుడ్ వర్క్ అయితే చాలా బాగుందండి. ఫ్రెండ్స్ అలాగే మన కిచెన్కి డైనింగ్ ఏరియాకి ఇక్కడ చిన్న హోల్ అయితే ఇచ్చారండి. మనం ఏమైనా కుక్ చేసిన ఐటమ్స్ తీసుకోవడానికి అయితే మనకు సౌత్ వైపుకి అయితే ఒక డోర్ అయితే ఇచ్చారు. బయటకైతే వెళ్ళి చూద్దాం. ఫ్రెండ్స్ మనకు సౌత్ వైపు అయితే ఎక్కువగానే ఇచ్చారండి. 4.5 అడుగులు అయితే ఇచ్చారు. టోటల్గా ఫ్లోరింగ్ టైల్స్ అయితే యూజ్ చేస్తారు. మనకి ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకుని పాయింట్ అయితే ఇచ్చారండి. ఫ్రెండ్స్ మనకి ఈ బిల్డింగ్ అయితే సెట్ బ్యాక్స్ అయితే బాగా ఇచ్చారండి. వెస్ట్ వైప్స్ అందు కూడా 1.5 అయితే ఇచ్చారు. మనకు చుట్టూ తిరిగే స్పేస్ అయితే ఉంటుందండి. అలాగే మనకి ఇక్కడైతే వాష్ ఏరియా అయితే ఇచ్చారండి. మన గిన్నెలో అయితే తోముకోవడానికి ఇక్కడైతే పాయింట్ అయితే ఇచ్చారు. మనకి ఈస్ట్ వైప్స్ అందు కూడా పెద్దదిగానే ఇచ్చారు. ఈ బిల్డింగ్ అయితే సెట్ బ్యాక్స్ అయితే బాగున్నాయండి. ఫ్రెండ్స్ మనకి ఇంటి ప్రైస్ అయితే చెప్తున్నాను చూడండి. మనకి హౌస్ ప్రైస్ వచ్చి 95 lakhs అయితే చెప్తున్నారండి. ఇది ఫైనల్ అయితే కాదు, మాట్లాడుకుంటే ఇంకా చాలా వరకు తగ్గిస్తారండి. హౌస్ ఇంట్రెస్ట్ ఉన్న స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి. మీరు కాల్ చేసినట్టు హౌస్ కోడ్ అయితే కంపల్సరీ చెప్పండి. ఫ్రెండ్స్ ఎవరైతే నార్త్ ఫేసింగ్ ఇల్లు కోసం చూస్తున్నారో ఇల్లు పెద్దదిగా ఉండాలి, పెద్ద ఫ్యామిలీగా సరిపోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఇల్లు అయితే చాలా బాగుంటుందండి. అలాగే మనకి ఇది మెయిన్ రోడ్కి జస్ట్ సెకండ్ బిట్ కాబట్టి ఇది మన సెమీ కమర్షియల్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చండి. మనం ఏమన్నా గెస్ట్ హౌస్ టైప్ కానీ ఇలాంటి వాటికి కూడా చాలా బాగుంటుందండి ఇల్లు అయితే. ఫ్రెండ్స్ పైకి అయితే వెళ్ళి చూద్దాం. మన కన్స్ట్రక్షన్ అయితే చాలా క్వాలిటీగానే చేయించారు. వర్క్ కూడా చాలా బాగుంటుందండి. మనకి అలాగే బిల్డింగ్ అయితే 80% వరకు లోన్ కూడా వస్తుంది. మేమే చేంజ్ అయితే ఇస్తామండి. మనకి రేట్ అయితే ఫైనల్ అయితే కాదని మాట్లాడుకుంటే చాలా వరకు తగ్గిస్తారు. మీరు హౌస్ చూడడానికి వద్దాం అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తుంది నెంబర్కి అయితే కాల్ చేయండి. ఫ్రెండ్స్ మనకి పైన కార్నర్లో వాటర్ ట్యాంక్ అయితే ఇచ్చారు. అలాగే మనకి కాలమ్స్ వచ్చి 9x12 అండి. టోటల్గా 15 పిల్లర్స్ అయితే యూజ్ చేశారు. దీనిపైన ఇంకా మనం 2 floors వరకు కన్స్ట్రక్షన్ అయితే చేసుకోవచ్చండి. ఫ్రెండ్స్ మన చుట్టూ ఇల్లు అయితే ఉన్నాయండి. ఏరియా అయితే చాలా బాగుంటుంది. మనకి ఇదంతా కూడా డెవలప్డ్ ఏరియా ఉంది. ఫ్రెండ్స్ అలాగే మనం అయితే చూడొచ్చు పక్కన మనకి మెయిన్ రోడ్ అయితే కనపడుతుందండి. అందుకే మనకి ఇది సెమీ కమర్షియల్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు అని అయితే చెప్తున్నానండి. మీకు ఫ్రెండ్స్ ఎవరైనా హౌస్ కోసం చూస్తుంటే వాళ్ళకి వీడియో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్ మన వీడియో నేస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.